మీరు చూస్తున్న తెలంగాణ టీవీ గణం వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు ప్రజలకు వచ్చిన వార్త చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో ఐపీఎస్ ల సంఖ్యను 105కు పెంచండి, పెరుగుతున్న జనాభా. హైదరాబాద్ విస్తరణలో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్ లు అవసరం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మానవ అంశంపై నివేదిక అందజేసిన ముఖ్యమంత్రి. తెలంగాణ పోలీసులకు అభినందించిన అమిత్ షా. ఈగల్ టీమును మరింత బలోపేతం చేయాలని సూచన. అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా చూద్దాం, ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. శ్రీలంక సమీపంలోని జలతరంగంలో అటాక్. సముద్రంలో మునిగిన నౌకలోని 140 మందికి పైగా సిబ్బంది గల్లంతు. 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం. పలువురు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి. విశాఖపట్నంలోని నౌకాదళ విన్యాసంలో పాల్గొని తిరిగి ఇరాక్ కు యుద్ధ నౌక వెళ్తున్న ఘటన. తామే దాడి చేశామన్న అమెరికా రక్షణ మంత్రి. ఇరాన్ రాష్ట్ర అణు కేంద్రం ధ్వంసం. ఐడిఎఫ్ టర్కీపై ఇరాన్ ప్లాస్టిక్ స్కిప్ ని అడ్డుకున్న నాటో. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి, 50 మంది మృతి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 1045 మంది మృతి. ఇరాన్ వెల్లడి. యుద్ధం తొలి 2 రోజుల్లోనే 650 మంది అమెరికా సైనికుల్ని హతమార్చం. ఐఆర్జీసీ. అదేవిధంగా చూసే ప్రయత్నం. ఇక బోగస్ ఉద్యోగులతో బురిడి. ఉద్యోగులు లేకున్నా రికార్డులు చూపి వేతనాలు పొందిన వైనం. సీఎం విచారణకు ఆదేశించడంతో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో కలకలం. 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణ. రంగంలోకి దిగిన కలెక్టర్లు. ఖజానాకు నష్టంపై ఫోరెన్సిక్ ఆడిట్. ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్న అధికారులు. ఇక ఫైనల్ గా ఇండికా T20 ప్రపంచ కప్ లో నేడు ఇంగ్లాండ్ భారత్ సిరీస్. ముంబై వేదికగా అమితుమి జోరు మీదున్న ఇరు జట్లు. అదేవిధంగా చూద్దాం ఆంధ్రజ్యోతి జిల్లా వార్తలు. 10 నిమిషాల్లో నో స్టాక్. రైతులకు కష్టాలు. జిల్లాలో యూరియా కోసం రైతులు ఇబ్బందికరంగా మారిన ఆన్లైన్ బుకింగ్ విధానం. స్పాట్ మోడల్ లేక తప్పని ఇక్కట్లు. రైతులకు అందని యూరియా బస్తాలు. ఇప్పటికే పలుచోట అన్నదాతల ఆందోళనలు. పాత పద్ధతుల్లో అందించాలని డిమాండ్. అదేవిధంగా చివరి చూపు కోసం అనారోగ్యంతో భార్య లక్ష్మీనరసు మృతి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో దుబాయ్ లో చిక్కుకున్న భర్త లింబాద్రి. కడసారి చూపు కోసం ప్రభుత్వం సహాయం కోరుతున్న కుటుంబం. చూద్దాం ఒకసారి కథను చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి.